హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము వేసవి కాలంలో ఎంతో ఉపయోగకరమైన కర్బూజా యొక్క గొప్పతనం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామా? ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. ఈ కర్బూజాని మనము ఒట్టి పండుగా తినచ్చు, లేకపోతే మనం జ్యూస్గా కూడా చేసుకోవచ్చు. పండుగా తిన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ బాగుంటుంది, జ్యూస్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంటే పండుగ తింటే మనం పందారు ఏం వేసుకోము కదా, అందుకని ఒకవేళ కానీ జ్యూస్ చేసుకుంటే పందారు వేసుకుంటాం. ఇప్పుడు మస్క్ మిలాన్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు మరియు ఫైబర్లు కూడా చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే అది తీసుకోవడంలో చాలా మంచిది. దానివల్ల డీహైడ్రేషన్ కూడా అవ్వకుండా కాపాడుతుంది. అసలే ఈ ఎండాకాలంలో చాలా డీహైడ్రేట్ అయిపోతున్నాం కదా, అందుకని చెప్పేసి ఇది హైడ్రేషన్గా బాగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం జీర్ణక్రియ శక్తిని కూడా బాగా మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి చిన్న చిన్న జలుబు, దగ్గు అలాంటివి కూడా ఏమీ రాకుండా అంత మంచిగా చూసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు దీనివల్ల కర్బూజా వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కొన్ని తెలుసుకుందాము. శరీరానికి హైడ్రేషన్ ఎక్కువ అందిస్తుంది అనమాట. అసలు ఈ ఎండాకాలంలో చూస్తున్నారు కదా, ఎంత ఎండాకాలం వస్తుందో, ఎంత ఎండలు అసలు పెరిగిపోతున్నాయి. ఇది జూన్ నెల అయినా సరే అంతే ఎండలు ఉన్నాయన్నమాట. ఇందులో దాదాపు 90% వరకు నీరు ఉంటుంది. ఎండాకాలంలో ఇది శరీరానికి హైడ్రేటెడ్గా ఉంచడానికి ఉంటుంది, వడదెబ్బ నుంచి రక్షిస్తుంది మరియు జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. దీంట్లో అధిక ఫైబర్లు ఉండడం వల్ల మలబద్ధకం మరియు సమస్యలను దూరం చేస్తుంది అనమాట. చాలామందికి మలబద్ధక సమస్యలు ఉంటాయి కదండి, ఉదయం పూట కొంచెం బాత్రూమ్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, జీర్ణ సమస్య ఉంటుంది కదండి, అందుకని అలాంటి వాటి నుంచి కూడా ఇది మంచిగా మనకి చేస్తుంది. మళ్ళీ కంటి ఆరోగ్యం, అంటే దీంట్లో విటమిన్ ఏ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరూ సిస్టమ్ని, ఫోన్ అలా చూస్తూనే ఉంటారు కదా, అప్పుడు ఇది తీసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కంటి ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది అనమాట. మరియు గుండె ఆరోగ్యం, ఇప్పుడు చూస్తున్నాం కదా మనము ఎంతోమంది రక్తపోటుతో స్ట్రోక్ వచ్చి అలా చనిపోవడము, ఇది అన్నీ తీసుకుంటే మంచిదండి ఆరోగ్యానికి కూడా. గుండె ఆరోగ్యానికి మరింత మంచిది, రక్తపోటును తగ్గిస్తుంది, గుండె జబ్బును ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు బరువు తగ్గడానికి, ఇప్పుడు ఎంతోమంది బరువు తగ్గడానికి ఎలాగా అని చెప్పేసి ఎంతోమంది చూసుకుంటూ ఉంటారు కదా, జిమ్ చేయడము, ప్రోటీన్ పౌడర్ అవి, అంటే అవన్నీ నార్మల్. దాంతో సమానంగా అంత ఖర్చు లేకుండా మనకి ఈ చిన్న కాయతో మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా మరియు పీచు పదార్థం ఎక్కువ ఉండడం వలన బరువు తగ్గడానికంటే ఇది మంచి ఆహారం అన్నమాట. బరువు తగ్గాలనుకున్న వారికి మంచిగా ఉపయోగపడుతుంది. మరియు చర్మానికి కూడా మెరుపు, అంటే చర్మం కూడా మరింత సౌందర్యంగా ఎంతో సుకుమారంగా ఉంటుందండి ఇది వాడడం వల్ల. మరియు ఇంకా దీంట్లో విటమిన్ సి చర్మానికి కాంతివంతంగా ప్రయోగిస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకుంటే మనకి ఇక్కడే చాలా విటమిన్లు వస్తున్నాయి ఇది పండు తీసుకోవడం వల్ల. మరియు ఇప్పుడు గర్భిణీలకు మంచిదన్నమాట. ఇప్పుడు గర్భిణీలకు కూడా ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండడం వల్ల గర్భిణీలకు కూడా పిండం ఎదుగుదల వంటి ఎంతో మంచి చేస్తుంది అనమాట, మేలు చేస్తుంది అనమాట. ఖచ్చితంగా అందరూ ఈ పండును తీసుకోండి. మరియు